నమస్తే. ఈరోజు 5th జూలై 2024. గుడ్ ఈవినింగ్ తెలంగాణ. గోధుల ప్రోగ్రాంల వల్లంకి ఛానల్‌లో మనం దేశంలో, రాష్ట్రంలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ పైన డిస్కషన్ చేస్తున్నాము. అయితే ఈరోజు మనము మొదటగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే హ్మ్. అదాని ఎలక్ట్రిసిటీ బిల్లింగ్. అవును. అయితే ఏమైందంటే ఒక లేటెస్ట్ అప్డేట్ ఏందంటే ఇప్పుడు మొన్నటిదాకా మనం సర్వీస్ నెంబర్ ఫీడ్ చేస్తే గూగుల్ పేలో వాటిలో వీటిలలో వచ్చేది బ్యాంకులలో దేంట్లో ఫీడ్ చేసినా ఆటోమేటిక్‌గా అది బిల్లు కనెక్ట్ అయ్యి అవును. ఆ బిల్లర్ సర్వీస్ త్రూ ఆటోమేటిక్ డిడక్ట్ అయ్యేది. ఇప్పుడు అది ఆపేసిర్రు. ఆపేసి ఏం చెప్తుర్రు అంటే అది ఆర్‌బీఐ ఆపేసింది. మాకు సంబంధం లేదంటుర్రు. వీళ్ళు ఎవరు తెలంగాణ తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డ్. ఎలక్ట్రిసిటీ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళు. కానీ వాస్తవంగా ఏందంటే యూపీఐ మాదిరిగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది బీబీపీఎస్ అనే సిస్టమ్ తీసుకొచ్చింది. భారత్ బిల్ పేమెంట్ సర్వీస్ అని. యూపీఐ లాగానే ఉంటుంది. ఓకే. దానితోని ఇంటిగ్రేట్ చేసుకోవాలి, అనుసంధానం చేసుకోవాలి. ఎవరు ఈ కార్పొరేషన్ వాళ్ళు. అది చేయడం ఆపేసారు. ఎందుకు ఆపేసారు? చేయలేక అంటే చేయలేక కాదు, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకోరు. ఓకే. వీళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదంటే దాని వెనుక మనకు కనపడే ఒకే ఒక రీజన్ ఏంటంటే అదాని బిల్లింగ్లోకి ఎంటర్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో దాన్ని బట్టి పోతుంది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాట్సాప్లో పబ్లిక్ డొమైన్ ఉన్నది. మీకు వచ్చిన బిల్లులో క్యూఆర్ కోడ్ ఉంటుందంట, దాన్ని స్కాన్ చేసి పే చేయాలంట. మరి అది ఎంతవరకు అయితే అసలు దీని వెనుక ఏంది స్కెచ్ ఏంది? వాస్తవానికి ఇప్పుడు వీళ్ళు అదాని బిల్లింగ్ అనేది బాంబే మహానగరంలో నడుస్తుంది. అవును. ఎంత సిటీ అది చాలా ఇబ్బందుల పాలయ్యారు పేద ప్రజలు. ప్రైవేట్ ఎలక్ట్రిసిటీ సర్వీస్ కంపెనీ అవును. వాళ్ళకి టారిఫ్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ప్రైవేట్ సెల్ ఫోన్ కంపెనీ ఉంది, అవును. వాళ్ళు నిన్న మొన్న ఎయిర్టెల్ అందరూ పెంచారు రేట్లు. 20% 10% పెంచి కూడా జియో పెంచిండు, అందరూ పెంచారు. అవును అవును. ఇక వాళ్ళు ఇష్టారాజ్యం అన్నట్టు. దాన్ని ట్రై కూడా చెప్పేసి మేమేం కంట్రోల్ చేయలేమని. అవును. మీకు ఇష్టం కూడా తీసుకోండి, లేకుంటే లేదంటే. అంటే నేను ఒక ఏంటంటే చుట్టూ నీకు ఒక కంచె వేసి నీకు తప్పని పరిస్థితిని క్రియేట్ చేసి దారిని మూవ్ చేసి ఒకటే దారి చూపించి పోతే లేదు లేదండి పోకేం చేస్తారు, బతకాలి కదా. అంతే కదా. ప్రధాని అది కూడా ఏంటంటే దాదాపు 6-7 సంవత్సరాల నుంచి అదాని కంపెనీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నది, పోయిన ప్రభుత్వం. ఎందుకంటే ఇవే కారణాలు, దేశంలో జరిగేటటువంటి వాళ్ళు చేసేటువంటి దారుణాలు, వాళ్ళు చేసే బిల్లింగ్ లో మోసాలు. కరెంట్ ఇప్పుడు మన భారతదేశంలో కరెంట్ ఉత్పత్తి చేయడంలో మనకు దాదాపు 4 లక్షల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది ఈ దేశానికి. కానీ ఈ రోజు ఎంత ఉత్పత్తి చేస్తారంటే 2,10,000 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, మొత్తం అన్ని రాష్ట్రాలు కలిపి. ఎందుకంటే మీకు ఇచ్చేదా కాదు, బొగ్గు మేము ఈ దేశాలకు తీసుకురావాలి. ఈ దేశంలో బొగ్గు ఉత్పత్తి ఉన్నా కూడా ఇదే అదాని కంపెనీ నుంచి బొగ్గు కొనాలని ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వము ఆర్డర్ ఇచ్చింది, కంపల్సరీ కొనాలని. అది ఎక్కువ రేటు, 4,000 దొరుకుతుంటే 20,000 కొనాలనే సిస్టము. ఈ యొక్క అంటే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అదాని అనే కంపెనీ దేశంలో మొదటి స్థానంలో ఉండాలి. మొత్తం అన్ని అప్పచెప్పిన తర్వాత సచ్చుకుంటా బానిసలమయ్యేగా. అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, వాటరు, ఈ పవరు, ఈ బేసిక్ ఎసెన్షియల్స్ మన రోజువారీ జీవితానికి, డైలీ హౌస్ హోల్డ్స్లో ఈ రెండింటిని ప్రైవేటైజ్ చేయడం వల్ల జరిగేది ఏంటంటే భారం జీవనమే భారం అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడంలోని ప్రధానమైన ఉద్దేశం ఇది చాలా మంది ఇంకా గమనించినట్టుగా లేరు. అంటే తగినంత స్పందన రావడం లేదు దేశంలో. ప్రతి ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఓల్డ్ తీసుకుంది. ఎందుకు? అది రాష్ట్ర జాబితాలో ఉంది. నువ్వేమైనా చేయదలుచుకుంటే, ఇంకా మంచి చేయదలుచుకుంటే ప్రాజెక్టు నిర్మాణం చేయి, ఇంకొక ప్రాజెక్టు ఇంకొక కనెక్ట్ చేయి, నీళ్ళు ఇవ్వ. కానీ ఆలోచన చేయకుండా నేను గుత్తాధిపత్యం తీసుకొని జరగబోయే అంటే భవిష్యత్తులో జరగబోయేది అంటే కరెంటు కానీ నీళ్లు కానీ వీళ్ళ కంపెనీలకు ఇస్తే ఖచ్చితంగా సచ్చుకుంటా మనం తాగాలి కదా నీళ్లు, కరెంటు వండుకోవాలి, కొనాలి, బతకాలి. ఇది ఇప్పుడు జరిగేది అంటే మన దగ్గర ఉన్న కూలు, మన దగ్గర ఉన్న పవర్ జనరేషన్ ప్లాంట్లు వాడుకొని మనం పవర్ ప్రొడ్యూస్ చేసుకొని మనం కొంతవరకు ఖర్చులో తగ్గట్టు వాడుకుంటున్నాము, దాన్ని పే చేసుకుంటున్నాము. ఎక్కువ దాన్ని మెయింటైన్ చేసే పద్ధతిలో బిల్లు పేమెంట్ చేస్తున్నాం. దానికి ఎంత ఖర్చు అవుతుందో అంత కొంచెం గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు అప్పుడు ఉండదు, వాడు ఎంత పెడతాడు, లాభాన్ని చూసుకొని మాత్రమే అమ్ముతాడు. దీంట్లో దారుణంగా నష్టపోయేది ఎవరయ్యా అంటే
రైతులు ఫ్రీ కరెంట్తో వాళ్ళు ఎట్లా రైతులు ప్రజలు కూడా భవిష్యత్తులో హౌస్ హోల్డ్ కనెక్షన్ కూడా మారడానికి అవకాశం ఉంది. వ్యవసాయం చేయలేరు అది 100% చేయొద్దని కూడా ఒక కుట్ర ఉంది ఇందులో. వాళ్ళ వ్యవసాయం చేయడం మళ్ళీ కార్పొరేట్ వ్యవసాయం వస్తుంది. కార్పొరేట్ వ్యవసాయం వస్తుంది. దీనికి ఒక భారీ కుట్ర ఉంది ఇది. సరే ఇవన్నీ ప్రైవేటైజేషన్ జరగొద్దా, కార్పొరేట్ రావద్దా అంటే రావాలి, కానీ సహజ వనరుల మీద ఎట్లా తీసుకొస్తారు? మన చేతిలో ఉన్న వాటి వరకు ఒక ఒక గవర్నమెంట్ వెల్ఫేర్ కూడా ఇంపార్టెంటే. అందరు గొప్ప, అందరూ రిచ్ కాదు కదా. బ్యాలెన్స్ చేయాలంటే నీ చేతిలో ఉన్న రిసోర్సెస్ వాడి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఒక లెవెల్. అది ఏ స్థాయిలో? ఇవాళ దేశంలో దాదాపు 80% మందికి రోజుకు 200 రూపాయల తలసరి ఆదాయం ఉన్నటువంటి ఈ దేశంలో నువ్వు మొత్తం ప్రైవేట్ పరం చేసి వాని జీవనం ఎట్లా కొనసాగాలి? నువ్వు అది క్రియేట్ చేస్తలేవు. దుర్భరం అవుతుంది ఇది కరెక్ట్. రిసోర్సెస్ ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ప్రజలు కొనుక్కోమంటాం అనేది ఇట్స్ కుట్ర ఇది. ఇది అంటే వీళ్ళ యొక్క RSS వాళ్ళ మేనిఫెస్టోలో అది ఉంది. కన్నేసించాలి. అవసరమైతే ప్రజా ఉద్యమాలు. ఒకప్పుడు కరెంట్ కోసం బషీర్బాగ్ లో చేస్తే కాలు చంపిన ఆయన పెద్ద మనిషి రేపు వస్తుండే మళ్ళీ దాడి చేయడానికి. అది కూడా మాట్లాడతాం. అయితే కాబట్టి మనము ఇదొక ఈ అంశంలో చాలా నిశ్చితంగా పరిశీలన చేయాలి. ప్రతి విషయాన్ని కూడా గమనిస్తూ ఉండాలి. మిత్రులారా గమనించండి. ఇంకొక అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పేరు మీద ప్రభుత్వాన్ని మార్చినటువంటి ఈ నిరుద్యోగులు, ప్రభుత్వం మారడానికి ప్రధాన కారణం వాళ్ళే. అందరూ హ్యాపీగా ఉన్నాం, రైతులు, మేము రైతు బంధు అన్ని వస్తున్నాయి, బాగానే ఉందిలే, కానీ ఈ పిల్లలు ఉద్యోగాలు ఇస్తలేరంటాయా? ఈసారి చూద్దాం మరి వాళ్ళ కోసం ఓడేద్దామని వేసి ఊర్లలో కన్ఫ్యూజన్ లో వేసి వచ్చిన ప్రభుత్వం ఇది. ఇలా అదే నిరుద్యోగులు నిజం తెలుసుకొని చుట్టూ కొట్లాట బయలుదేరి ఇవాళ ఏ పరిస్థితి వచ్చిందంటే చుట్టూ కంచెలేసి అటు నుంచి ఎవరైనా యువకుడు నిరుద్యోగి కాకపోయినా ఉద్యోగం చేసుకున్న యువకుడు అటు నుంచి పోతుంటే పట్టుకొచ్చి చలో బస్ ఎక్కిస్తారు. అరే నేను వస్తలేను రా బాబు, నాకు జాబ్ పోతున్నా, నేను వేరే పని ఉంది నాకంటే కూడా రచ్చ చేయకంటుంది పోలీసు వాళ్ళు. విచిత్రమైన సంఘటనలు. ఒకటి ఏంటంటే ఈ నిరుద్యోగులందరూ కలిసి ఏం చేసిరంటే ఆ తెలంగాణ సర్వీస్ కమిషన్ ఉంది కదా, అక్కడ ధర్నా చేయడానికి పోయింది. అయితే దానికి 2 కిలోమీటర్ల పరిధిలో మొత్తం కంచెలు వేసేసారు. ఇప్పుడు నువ్వు అటు చూస్తే కొంచెం జరిగితే మొత్తం కంచెలే, మొత్తం ఐరన్ ఫెన్సింగ్ పెట్టేసి కంచెలు చేసారనమాట. ఈ